మందమరాళములకు చూపు మందగతులు. ఆ తల్లి చిలుకలకి పలుకులు నేర్పుతుండేది. ఒక అందమైనటువంటి ప్రక్రియ. ఆ చిలుకల్ని, రామచిలుకల్ని తీసుకొచ్చి వాటికి ఒక మంచి మాటలు నేర్పితే అవి మంచి మాట మాట్లాడతాయి. ఒక చోట ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. వెనకటికి ఒక ఆయన 2 చిలుకలు కలిపి అమ్ముతున్నాడు. ఒక చిలక 10,000, ఒక చిలక 10 రూపాయలు. కానీ 2 ఒక్కలా ఉంటాయి. కానీ 2 చిలకల్ని విడివిడిగా అమ్మను, 2 చిలకల్ని కలిపి పుచ్చుకోవాలంటున్నాడు. అందరూ నీ మొహం ఇచ్చా 10 రూపాయల చిలక కొనుక్కుంటాం ఇవ్వమంటే అలా ఇవ్వననేవాడు. ఇవి 2 చిలకలు కూడా తెల్లవారకట్టే మాట్లాడతాయి. ఈ 2 చిలకలు తెల్లవారకట్ట మాట్లాడతాయి, మీరు విందురు కానీ 10,000 10 రూపాయలు ఇస్తే 2 చిలకలు ఇస్తా, 10 రూపాయలకు ఓ చిలకని ఇవ్వను, 10,000కు ఓ చిలకని ఇవ్వను, 2 చిలకలు కొనుక్కోవాలనేవాడు. వీడికి ఏం పిచ్చేవిర్రా అని వెళ్ళిపోతున్నారు. రాజుగారు మారువేషంలో పెడుతున్నాడు. ఇందులో ఏదో గమ్మత్తుండి ఉండాలి అని 2 చిలకలు కొనుక్కున్నాడు. కొనుక్కొని మొట్టమొదటి రోజు 10,000 రూపాయల చిలక, ఇప్పుడు ఎక్కువ పెట్టి కొనుక్కున్న దాని మీద మోజు ఉంటుంది కదండి, దాన్ని అంతఃపురంలో తను పడుకున్న శయనాగారంలో తగిలించుకున్నాడు. ఏమంటుందో చూద్దాం, 10,000 రూపాయలు పెట్టి కొన్నాను కదా అనుకున్నాడు. అనుకుంటే తెల్లవారుజామున రాజు ఇంకా నిద్రలో ఉండగా 3-4 మధ్యలో ఆ చిలక కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటోంది అని సుప్రభాతం పాడుతోంది. రాజుకి తెలివచ్చింది. అబ్బా ఎంత బాగా పాడుతోందిరా చిలక అని పరమోల్లాసంతో లేచాడు. ఆ రోజంతా వ్యవహారాలు చాలా బాగా చక్కబెట్టగలిగాడు. ఆ సుప్రభాతంతో లేచాడు. మరునాడు 10 రూపాయల చిలకను తగిలించండి రా అన్నాడు. 10 రూపాయల చిలకను తగిలించారు. అది నీ మొహం ఏడ్చా దుర్మార్గుడా, దున్నపోతులా నిద్రపోతున్నావు అంటోంది. రాజుకి తెలివచ్చింది. మహాగ్రహం పొందాడు. వంది మాగది మొదలైన వాళ్ళ స్తోత్రంతో లేవడం అలవాటు పడినవాడు ఈ దిక్కుమాల చిలక, దీన్ని తీసుకెళ్ళి పీక కోశాతల పారేయండి, దీన్ని నమ్మిన వాడిని తీసుకురండి అన్నాడు. అంటే ఈయన వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఆయన అడిగాడు, నువ్వు ఎందుకు అమ్మేవరా ఈ చిలకని, నాకు అర్థం కాలేదన్నాడు. మహారాజా ఇది తెలియాలని అమ్ముతున్నాను 2 కలిపి. ఎందుకో తెలుసా, 2 చిలకలే, రెండింటిది ఒకే ఉపాధి, 2 చిలుక సంతానమే. ఒక చిలుక చిన్నతనంలో ఒక మహాభాగవతుల యొక్క ఇంటిలో చేరి వాళ్ళ దగ్గర పెరిగింది. వాళ్ళెప్పుడు భగవత్ సంబంధమైన మాటలే పలికారు. ఈ చిలుకకి ఇది వచ్చాయి. ఇంకొక చిలక ఒక భయంకరమైన సంస్కృతి కలిగిన వాడి దగ్గర పెరిగింది. వాడి మాటలే దానికి వచ్చాయి. చిలుక పలుకుతోంది ఇంట్లో అంటే చిలుక కాదు పలుకుతున్నది, ఇంట్లో వాళ్ళ సంస్కారం చెప్తుంది. మీరు ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న ఫోటోలు ఇంటి అయిన సంస్కృతి చెప్పేస్తాయి కదా. అమ్మవారు చిలుకలకి పలుకులు నేర్పుతోంది అంటే అమ్మవారి చేత పలుకులు నేర్పబడిన చిలుక ఎటువంటివి నేర్పబడితే వ్యాస భగవానుడు పోతన గారు రాస్తారు. కాబట్టి ఆ సంస్కృతి నేర్చుకోవాలి. అమ్మవారు ఎంత లాలిత్యంతో కూడిన పనులు చేసిందో, ఎంత అందమైన పనులు చేసిందో. బర్హి సంఘములకు మురిపములు గరపు. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.